ట్రైజెమినల్ న్యూరాలజియా ఈ పేరు చాలా మంది వినుండరు. చాలా అరుదుగా వస్తుంది ఈ జబ్బు. దీంట్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఫేస్లో ఒక సైడ్ తీవ్రమైన నొప్పి. ఒక సైడ్ మాత్రం, రెండు సైడ్లు ఉండదు, ఒక సైడ్ మాత్రమే మీ ముఖం మీద తీవ్రమైన నొప్పి ఎటువంటిది తెలుసా? ఎలక్ట్రిక్ షాక్ చక్ అని కొట్టినట్టు ఉంటుంది. దీన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. ఇంకొక పేరు కూడా ఉంది దీనికి, సూసైడల్ డిసీజ్. అంటే ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలన్న అంతవరకు పేషెంట్లు కూడా వెళ్తుంటారు. సో ఇది భయంకరమైన జబ్బు. దీనికి ఒకటే ఒక మార్గం పాతకాలంలో ఏంటంటే బ్రెయిన్ ఆపరేషన్ చేసి ఆ బ్రెయిన్లో ఒక నరం ఉంటుంది, ట్రైజెమినల్ నర్వ్, దాని మీద ఒక రక్తనాళము టచ్ అవుతుంటుంది. రక్తనాళం టచ్ అయినప్పుడు ఆ రక్తంలో బ్లడ్ ఎట్లా ఫ్లో అవుతుంది? హార్ట్ పంపింగ్ లాగా ఫ్లో అవుతుంది కదా, హార్ట్ ఇట్లా పంప్ అవగానే బ్లడ్ ఎట్లా ఫ్లో అవుతుంది. సో ఎప్పుడైతే ఆ రక్తనాళంలో రక్తం అట్లా ప్రవహించి ఆగుతుందో అప్పుడు టక్ అని షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకు? నరము ఈ రక్తనాళము కలిసినాయి కాబట్టి. సో ఆపరేషన్ పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ రక్తనాళాన్ని ఆ నరాన్ని డివైడ్ చేసి మధ్యలో ఒక ప్యాచ్ పెట్టేవాళ్ళు. పెద్ద ఆపరేషన్, కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ఆపరేషన్. అందరికీ వస్తాయని కాదు, వచ్చిందా అంటే చాలా డేంజర్. ఎందుకంటే బ్రెయిన్ ఆపరేషన్ అంటే మీకు తెలుసు కదా, బ్రెయిన్ ఓపెన్ చేసి చేస్తారు. కానీ కొత్తగా ఒక ట్రీట్మెంట్ వచ్చింది. ఎన్ని రోజులు, మరీ కొత్తది కాదు, ఒక 20 సంవత్సరాల క్రితం. అది ఏంటి అంటే కోత లేకుండా ఆ నరాన్ని ఇక్కడి నుంచి ఒక చిన్న ఇంజెక్షన్ తోటి వెళ్ళి ఆ నరాన్ని మన దగ్గర ఉన్న స్పెషల్ మిషన్స్ తోటి కనిపెట్టి ఆ నరం నుంచి వచ్చే నొప్పి సిగ్నల్స్ని కంప్లీట్గా పర్మనెంట్గా స్టాప్ చేయొచ్చు. దీన్నే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. సో ఇది అంత సులువు కాదు. ఎందుకంటే అంత పెద్ద ఆపరేషన్కి ఆల్టర్నేటివ్గా ఇది వచ్చింది అంటే ఇది ఎంత స్కిల్ఫుల్ టెక్నిక్ ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇపియాన్లో ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎక్కడా జరగనన్ని కేసులు ఇక్కడ జరిగాయి. దగ్గర నేను 900 నుంచి 1000 కేసులు చేశాను ఇప్పటివరకు ఈ 20 సంవత్సరాలు. సో దీంట్లో అదేదో చిన్న సింపుల్ ఇంజెక్షన్ అని అనుకోకండి. మీకు చిన్న సూదే, మాకు చాలా టెక్నిక్, చాలా ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. కానీ ½ an hourలో ప్రొసీజర్ అయిపోతుంది. 1.5 hour హాస్పిటల్ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు నొప్పి లేకుండా. సో ట్రైజెమినల్ న్యూరాలజియా ఎవరికి ఉన్నా కానీ అందరికీ చెప్పండి. డాక్టర్ సుధీర్ దారా గారితో మాట్లాడండి. అన్ని ట్రైజెమినల్ గురించి కూడా, దాన్ని ఎలా చేయాలి, ఆ ట్రీట్మెంట్ ఎలా చేయాలని తెలుసుకోండి. తప్పకుండా సంప్రదించండి.